హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిహెచ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో పక్కనే కట్టించిన ఈస్ట్ ఫేసింగ్ 3 BHK హౌస్ చూద్దామండి. టోటల్గా పక్కనే 3 ఇల్లులు కట్టించారండి. 3 కూడా సేమ్ టు సేమ్ ఒకలాగా ఉంటుంది. లోపల ఇంటీరియర్ డిజైన్ కానీ కన్స్ట్రక్షన్ వైజ్ కానీ చాలా అంటే చాలా బాగా చేయించారు. ఇంటి డీటెయిల్స్ కోసం వీడియో చివరి వరకు చూడండి. హౌస్ ఎక్కడుంది, హౌస్ ప్రైస్ అని చెప్తున్నారు, అలాగే ఇంటి ప్లానింగ్ ఎలా ఉందన్నది వీడియోలో క్లియర్గా అయితే చెప్తానండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారు, ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోకి అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో కొంచెం ఎక్కువ మందికి అయితే చేరుతుందండి. ఫ్రెండ్స్, ఇంక ఇంటి డీటెయిల్స్లోకి వస్తుంది. ఈస్ట్ ఫేసింగ్లో కట్టించిన 3 BHK హౌసెస్ అండి. టోటల్గా 3 ఇల్లులు అయితే అమ్మకానికి అయితే ఉన్నాయి. సేమ్ టు సేమ్ 3 కూడా ఒకలాగా ఉంటాయండి. మనకు అవుట్ సైడ్ లుక్ అయితే ఇలా ఉందండి. ఎలివేషన్ డిజైన్ అయితే బాగుంది. మనకి నైట్ టైం చూసినప్పుడు లుక్ అయితే ఇంకా బాగుంటుందండి. మనకి స్పాట్ లైట్స్ అవి కూడా చూడొచ్చండి. 3 బిల్డింగ్లకు కూడా యూజ్ చేశారు. మనకి ఈ బిల్డింగ్ కట్టించిన ఫ్లాట్ మెజర్మెంట్స్ వచ్చి 25x60 అండి. ఇది ఒకటి 167 గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు. ఇది సెన్స్లో చూస్తే 3.5 సెంట్ల దాకా అయితే వస్తుందండి. సేమ్ టు సేమ్ ఎలివేషన్ కానీ అంతా కూడా 3 బిల్డింగ్లు కూడా సేమ్ టు సేమ్ ఒకలాగా కట్టించారండి. మనకు అవుట్ సైడ్ ఇక్కడైతే కార్ అయితే పెట్టుకోవచ్చు. మనకు బిల్డింగ్ ఫ్రంట్ రోడ్ వచ్చి 33 feet CC రోడ్ అండి. మనకు చూడొచ్చు చాలా క్లాసీ లుక్లో మనకు అవుట్ సైడ్ కలర్స్ కూడా యూజ్ చేశారండి. ఫ్రెండ్స్, మనకి ఎవరైనా బ్రదర్స్ కానీ కొలీగ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ కలిపి పక్కనే 3 ఇల్లులు తీసుకుందాం చూస్తున్న వాళ్ళకైతే 3 ఇల్లులు చాలా బాగుంటాయండి. ఒకే దుక్కుని తీసుకోవచ్చు. మనకి 80% వరకు కూడా బ్యాంక్ లోన్ అయితే వస్తుందండి. ఇంటి వివరాలు పూర్తిగా ఈ వీడియోలో అయితే చెప్తాను. క్లియర్గా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మనకు పార్కింగ్ ఏరియా కూడా పెద్దదిగా ఇచ్చారు. అవుట్ సైడ్ ఒక కార్ పెట్టుకోవచ్చు, లోపల కూడా కార్ అయితే పెట్టుకోవచ్చు అండి. ఇక్కడ సీలింగ్ డిజైన్ అయితే అలాగే ఇక్కడ తీసుకున్న ఫ్రంట్ మెయిన్ డోర్ డిజైన్ చూడొచ్చండి. సీలింగ్ అటు వరకు ఇది ఇచ్చారు. కిందైతే మనకు గ్రానైట్తో స్టెప్ అయితే యూజ్ చేశారండి. మెయిన్ డోర్ డిజైన్ బాగుందండి. అలాగే బిల్డింగ్కి నార్త్ వైపు వచ్చి 2.5 feet అయితే తీసుకున్నారు. టోటల్గా ఫ్లోరింగ్ టైల్స్ యూజ్ చేశారండి. నార్త్ వైపు కూడా గుమ్మం అయితే ఇచ్చారు. ఇది ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు కాబట్టి ఆగ్నేయంలో ల్యాండింగ్ అయితే ఇచ్చారు. ల్యాండింగ్కి కాంపౌండర్కి టచ్ అవ్వకుండా గ్యాప్ కూడా ఇచ్చారండి. ల్యాండింగ్ కింద ఒక కామన్ బాత్రూమ్ అయితే తీసుకున్నారు. ఫ్రెండ్స్, లోపలికి వెళ్ళి ఎలా ఉందన్నది చూద్దాం రండి. మన మెయిన్ డోర్ తీసుకుని లోపలికి అంటే 2x4 వెట్ టైల్స్ యూజ్ చేశారండి. మనకి స్టోన్ డిజైన్లు అయితే తీసుకున్నారు. మనకి హాల్లో స్ట్రైట్గా టీవీ నెట్ అయితే ఇచ్చారు. స్ట్రైట్గా హాల్ అయితే ఇచ్చారు. మనకి హాల్ మెజర్మెంట్స్ 10x28 సైజులు అయితే ఇచ్చారండి. హాల్ చాలా పెద్దదిగానే ఉంది. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ యూజ్ చేసిన సీలింగ్ డిజైన్ చూడండి. టోటల్గా జిప్సమ్ సీట్స్ యూజ్ చేశారండి. చుట్టువైపులో కూడా మనకు రోప్ లైటింగ్ యూజ్ చేశారండి. సెంటర్లో బాక్స్కి అయితే రాయల్ ప్లే డిజైన్ అయితే తీసుకున్నారు. ఇక్కడ ప్రాపర్ లైటింగ్ కూడా యూజ్ చేశారండి. సీలింగ్ డిజైన్ అయితే సింపుల్ డిజైన్లో చాలా ప్లెయిన్గా చాలా మంచి డిజైన్లు అయితే తీసుకున్నారు. చూడడానికి అయితే చాలా బాగుందండి. మనకి హాల్ కూడా చాలా పెద్దదిగానే ఉంది. హాల్లోకి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ ఈ గోడకైతే మనకి స్ట్రెచర్ పెయింట్ అయితే తీసుకున్నారు. బ్లూ కలర్ పెయింట్ తీసుకున్నారండి. హాల్లోకి రాగానే మంచి లుక్ అయితే కనిపిస్తుంది ఇలా యూజ్ చేయడం వల్ల. ఎందుకంటే ఈ గోడ అయితే సపరేట్గా చేశారు. ఫ్రెండ్స్, మనకి హాల్లోకి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ కిచెన్కి డైనింగ్ ఏరియాకి వెళ్ళి సెంటర్లో పార్టీషన్ చేశారండి. పార్టీషన్ డిజైన్ అయితే బాగుంది. ఇది వాల్ పార్టీషన్ చేయించారండి. ఇది టోటల్గా వుడ్ ఫర్నిష్తో డెక్లమ్ సీట్స్ యూజ్ చేశారు. ఇక్కడ యూజ్ చేసిన సెల్ఫ్స్ కూడా చూడొచ్చండి. సెల్ఫ్స్లో ప్రతి సెల్ఫ్లో కూడా మన స్పాట్ లైట్ యూజ్ చేశారండి. టాప్లో కూడా ఇక్కడ స్పాట్ లైట్స్ యూజ్ చేశారు. దీనివల్ల చాలా లుక్ అయితే వచ్చిందండి. టోటల్గా పార్టీషన్ డిజైన్ అయితే చాలా మంచిగా చేయించారు. ఇంట్లో వుడ్ వర్క్ అయితే చాలా బాగా చేయించారండి. అలాగే ఆల్ నుంచి నార్త్ వైపు ఒక డోర్ అండ్ ఒక విండో అయితే ఇచ్చారు. లోపల విండోస్ అన్ని కూడా WPC విండోస్ అయితే యూజ్ చేశారు. ఇంక్లూడింగ్ మస్కిటో మ్యాట్ అయితే తీసుకున్నారండి. మనకు లోపల కిటికీలన్నీ కూడా గ్రానైట్ అయితే చేయించారు. ఇది బ్లాక్ కలర్ గ్రానైట్ యూజ్ చేశారండి. ఫ్రెండ్స్, ఈ పార్టీషన్ దగ్గర కొంచెం ఫ్రంట్గా కిచెన్ డైనింగ్ ఏరియా చూద్దామండి. టోటల్గా ఈ ఏరియా అంతా కలిపి 10x20 సైజులు అయితే ఇచ్చారండి. డైనింగ్ ఏరియా కూడా పెద్దదిగానే ఇచ్చారు. ఇక్కడ సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చండి. సింపుల్ డిజైన్ అయితే తీసుకున్నారు. పైన అయితే మన స్టోరేజ్ ఐటమ్స్ పెట్టినాక సెల్ఫ్స్ అయితే ఇచ్చారండి. మనకి ఇది డైనింగ్ ఏరియా కాబట్టి డిన్నర్ సెట్స్ అయిపోయినాక చిన్న యూనిట్ టైప్ అయితే చేయించారండి. కార్నర్లో మనకి డైనింగ్ ఏరియా పెద్దదిగా ఇచ్చారు. ఈజీగా టేబుల్ అయితే కూడా బాగా సెట్ అవుతుందండి. మనకి పక్కనే ఫ్రిడ్జ్ పాయింట్ అయితే ఇచ్చారు. పార్టీషన్ బ్యాక్ సైడ్ లుక్ అయితే ఒకసారి చూడండి. మనకు టోటల్గా ఓపెన్ కిచెన్ అయితే తీసుకున్నారండి. కిచెన్ కూడా చాలా పెద్దదిగానే ఉంది. అసలు టైట్గా లేదండి. కిచెన్లో యూజ్ చేయని వాల్ టైల్స్ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయండి. ఈస్ట్ వైపు ఒక కిటికీ అయితే ఇచ్చారు. పైన సిమ్లీ పెట్టుకుని ఒక పాయింట్ అయితే ఇచ్చారండి. మనకు టోటల్గా ఇక్కడ గ్రైండర్ మిక్సీ పెట్టిన ప్లగ్ పాయింట్స్ అయితే ఇచ్చారు. డైలీ ఐటమ్స్ యూజ్ చేసుకుంటే అయితే గ్లాస్ ప్రాపర్స్తో మనకు సెల్ఫ్స్ అయితే చేయించారండి. ఇక్కడ యూజ్ చేయని డెక్లమ్ సీట్స్ అయితే చాలా బాగున్నాయి. చాలా ఈజీగా కూడా క్లీన్ చేసుకోవచ్చండి. ఒకటే ప్యాటర్న్లో మనకి డెక్లమ్ సీట్స్ అయితే యూజ్ చేస్తారు. పైన ఇదంతా కూడా స్టోరేజ్ ఐటమ్స్ పెట్టడానికి అయితే యూజ్ చేసుకోవచ్చండి. మనకి ఎల్సే ప్లాట్ఫామ్ అయితే ఇచ్చారు. మనకి ఇక్కడ మాడ్యులర్ కిచెన్ చేయించారండి. ఇక్కడ 3 బాస్కెట్స్ తీసుకున్నారండి. ఇవి కూడా ఆస్టోర్ స్టాప్నర్స్ అయితే యూజ్ చేశారు. కిచెన్ పక్కనే పూజారం కూడా తీసుకున్నారండి. పూజారం కూడా చూద్దాం. పూజారం కూడా పెద్దదిగానే ఉందండి.
ఈజీగా ఒక నలుగురికి అయితే సరిపోతుంది. ఈస్ట్ వైపుకి అయితే ఒక కిటికీ అయితే ఇచ్చారు. అలాగే దేవుని పెట్టుకున్న ప్లాట్ఫామ్ కూడా చేయించారండి. పూజ ఐటమ్స్ పెట్టినాక కూడా ఇక్కడ చిన్న వాల్ సెల్ఫ్ అయితే చేయించారు. ఫ్రెండ్స్ ఇక్కడ సౌత్ వైపుకి ఒక డోర్ తీసుకున్నారు కదా, బయటకు వెళ్ళి చూద్దామండి. మనకు అవుట్ సైడ్ వాష్ ఏరియా అయితే ఇచ్చారు. ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టిన పాయింట్ ఇది ఇచ్చారు. అలాగే వాల్ సైడ్ చెమ్మాయింపు రాకుండా వాల్ టైల్స్ కూడా యూజ్ చేశారండి. మనకు చుట్టువైపులు కూడా సెట్ బ్యాక్స్ అయితే చూడొచ్చు. మనకి ఇక్కడ వాష్ ఏరియా కింద అయితే యూజ్ చేసుకున్న ట్యాప్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్ ఇంటి కన్స్ట్రక్షన్ కోసం మాట్లాడుకుంటే చాలా బాగా కట్టించారండి. ఓనర్స్ దగ్గర నుండి ఎప్పుడు సైట్లో ఉండి అయితే కన్స్ట్రక్షన్ చేయించారండి. చాలా మంచిగా కూడా ఇంటీరియర్ డిజైన్స్ అవి కూడా చేయించారు. ఇల్లు ఎక్కడ ఉందన్నది అడ్రస్ అయితే చెప్తాను చూడండి. మనకి హౌస్ అడ్రస్ వచ్చి ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా కాకినాడ వాకులపూడి అయితే ఉంటుందండి. వాకులపూడి అందరూ కూడా వాటర్ బాగోదు అనుకుంటారు కదా, కానీ ఇల్లు ఉన్న ఏరియాలో గ్రౌండ్ వాటర్ అయితే బాగుంటుందండి. అలాగే పంచాయతీ వాటర్ కూడా వస్తుంది. ఫ్రెండ్స్ హాల్లో స్టైడ్కి టీవీ యూనిట్ అయితే ఇచ్చారు. టీవీ యూనిట్ డిజైన్ అయితే బాగుందండి. కింద నుంచి టాప్ వరకు టీవీ యూనిట్ డిజైన్ అయితే చేయించారు. పక్కన బెడ్రూమ్స్ కూడా ఇచ్చారండి. ఫ్రెండ్స్ మనకి టీవీ యూనిట్ బ్యాక్గ్రౌండ్లో స్పాట్ లైట్ అండ్ ప్రాపర్ లైట్ అయితే యూజ్ చేస్తారు. చూడడానికి అయితే చాలా బాగుందండి. మనకి యూజ్ చేయండి. ఇక్కడ డెక్లం సీట్స్ కూడా బాగున్నాయి. స్టోన్ డిజైన్ అయితే తీసుకున్నారు. మనకి టీవీ యూనిట్లోని ఈ సైడ్ వాల్ ప్యానల్స్ యూజ్ చేశారు. లవర్స్ అయితే యూజ్ చేశారు. దీనివల్ల చూడడానికి అయితే చాలా బాగుందండి. టాప్లో కూడా చిన్న చిన్న టాయ్స్ పెట్టుకుని ప్లాట్ఫామ్ కింద అయితే చేయించారు. కింద కూడా రిమోట్ సైడ్ పెట్టినాక సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్ మనకు హాల్ ఇలా పెద్దగా రావడం వల్ల సోఫా సెట్ అయితే కూడా బాగా సెట్ అవుతుందండి. అలాంటి సోఫా సెట్ అయినా ఈజీగా సెట్ అవుతుంది. మనకు స్ట్రైట్గా వ్యూ అయితే వస్తుందండి. టీవీ యూనిట్ పక్కన ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారు కదా, మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దామండి. లోపల గుమ్మాలన్నీ కూడా గ్రానైట్తోనే చేయించారు. ఇక్కడ యూజ్ చేసిన బెడ్రూమ్లో డిజైన్ కూడా బాగుందండి. ప్రతి బెడ్రూమ్ కూడా మనకి హ్యాండ్ లాక్ అయితే యూజ్ చేశారు. ఫ్రెండ్స్ మనకు మాస్టర్ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 10x15 సైజులు అయితే తీసుకున్నారు. బెడ్రూమ్ పెద్దదిగానే ఉందండి. బెడ్రూమ్లో సౌత్ అండ్ వెస్ట్ వైపుకి అయితే 2 విండోస్ అయితే ఇచ్చారు. లోపల విండోస్ అన్ని కూడా గ్రానైట్తోనే చేయించారు. సీలింగ్ డిజైన్ అయితే చూడొచ్చు. సింపుల్ డిజైన్ అయితే చేయించారండి. సీలింగ్లో యూజ్ చేసిన సీలింగ్లో డిజైన్స్ కూడా మంచిగా తీసుకున్నారు. అలాగే బెడ్రూమ్లో వెస్ట్ వైపు గోడకి అయితే టోటల్గా వాల్ డ్రాప్ అయితే చేయించారండి. ఇది కింద నుంచి టాప్ వరకు అయితే తీసుకున్నారు. వాల్ డ్రాప్ డిజైన్ అయితే బాగుంది. ఇక్కడ యూజ్ చేసిన మెయిన్ డెక్లం సీట్స్ అయితే చాలా డిఫరెంట్గా అయితే ఇచ్చారండి. మనకు టోటల్గా అన్ని కూడా ఓపెనబుల్ డోర్స్ అయితే తీసుకున్నారు. స్టోన్ డిజైన్లు అయితే తీసుకున్నారండి. గ్రానైట్ డిజైన్లు అయితే తీసుకున్నారు. ఇక్కడ యూజ్ చేసిన హ్యాండిల్ డిజైన్ కూడా చూడొచ్చు. షెల్ఫ్స్ కూడా చాలా స్పేసెస్గానే ఉన్నాయండి. లోపలన్నీ కూడా సిమెంట్ కబోర్డ్స్ అయితే చేయించారు. ఇది గ్లాసీ ఫినిష్తో యూజ్ చేయడం వల్ల చాలా ఈజీగా కూడా క్లీన్ చేసుకోవచ్చండి. మనకి ఈ బెడ్రూమ్లో చాలా లైట్ కలర్స్ అయితే తీసుకున్నారని చూడడానికి అయితే చాలా బాగుంది. ఈ బెడ్రూమ్కి కార్నర్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు కదా, ఈ వాష్రూమ్ కూడా చూద్దామండి. ఇక్కడ కూడా గ్రానైట్ గుమ్మం అయితే తీసుకున్నారు. బాత్రూమ్ డోర్ డిజైన్ బాగుందండి. ఈ వాష్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 4x6 సైజులు అయితే ఇచ్చారు. వాష్రూమ్ కూడా పెద్దదిగా ఉందండి. ఫ్రెండ్స్ మనకు లోపల శానిటరీ కానీ ట్యాప్స్ కానీ ఇంకా ఫిక్సింగ్ చేయలేదండి. ఫిక్సింగ్ చేసేది అప్పుడు చెప్తారు. ఈ టైంలో తీసుకుంటే మనకు నచ్చిన బ్రాండ్ ఐటమ్ యూజ్ చేసుకునే అవకాశం అయితే ఉందండి. మనకు మాస్టర్ బెడ్రూమ్ చాలా పెద్దదిగా ఉంది. ఇక్కడ ఫ్లోర్ లైట్ డిజైన్ చూడొచ్చండి. మనకు లోపల స్విచ్చెస్ అన్నీ కూడా గోల్డ్ మెడల్ స్విచ్చెస్ అయితే యూజ్ చేశారు. మాస్టర్ బెడ్రూమ్కి ఆపోజిట్లోనే సెకండ్ బెడ్రూమ్ ఇచ్చారండి. సెకండ్ బెడ్రూమ్ కూడా చూద్దాం. మనకి ఈ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 10x12 సైజులో తీసుకున్నారండి. సీలింగ్ డిజైన్ చూడొచ్చు. బెడ్రూమ్లో సౌత్ వెస్ట్ సెంటర్లో ఒక విండో కూడా తీసుకున్నారు. అలాగే బెడ్రూమ్ డోర్ పక్కనే వెస్ట్ పేపర్ ఇక్కడ వాల్ డ్రాప్ చేయించారండి. ఇది కూడా కింద నుంచి టాప్ వరకు అయితే చేయించారు. ఇక్కడ యూజ్ అండ్ డెక్లామ్ సీట్స్ అయితే చాలా డిఫరెంట్గా అయితే తీసుకున్నారండి. వాల్ డ్రాప్ డిజైన్స్ అయితే బాగున్నాయి. సెల్ఫ్స్ కూడా చాలా స్పేసెస్గా అయితే ఇచ్చారండి. ఈ కబోర్డ్లో అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. బాత్రూమ్ డోర్ కనిపించకుండా అయితే చేయించారండి. ఈ వాష్రూమ్ కూడా చూద్దాం. మనకి ఈ వాష్రూమ్ కూడా 4x6 సైజులు అయితే ఇచ్చారు. లోపల వాల్టేజ్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. ఈ 2 వాష్రూమ్స్ కూడా పెద్దగానే ఇచ్చారండి. మాస్టర్ బెడ్రూమ్ అండ్ సెకండ్ బెడ్రూమ్లో ఇచ్చిన వాష్రూమ్స్ 2 కూడా పెద్దగానే ఇచ్చారు. ఈ బెడ్రూమ్లో కూడా చాలా లైట్ కలర్స్ అయితే యూజ్ చేశారండి. మనకి ఈ 2 బెడ్రూమ్స్ కూడా పెద్దగానే ఇచ్చారు. హాల్ కూడా పెద్దగానే వచ్చిందండి. మనం ఇప్పుడు ఈ థర్డ్ బెడ్రూమ్ అయితే చూద్దామండి. మనకి టీవీ యూనిట్ రైట్ సైడ్ థర్డ్ బెడ్రూమ్ ఇచ్చారు కదా, గెస్ట్ రూమ్ కింద అయితే యూజ్ చేసుకోవచ్చండి. ఈ బెడ్రూమ్ కూడా చూద్దాం. ఫ్రెండ్స్ మనకి ఈ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 10x10 సైజులు అయితే ఇచ్చారు. సీలింగ్ డిజైన్ చూడండి. బెడ్రూమ్లో నార్త్ వైపుకి అయితే ఒక విండో అయితే ఇచ్చారు. అలాగే బెడ్రూమ్లో వెస్ట్ వైపు గోడకి అయితే టోటల్గా వాల్ డ్రాప్ అయితే చేయించారండి. మొత్తం టోటల్గా వాల్కి అయితే మొత్తం వాల్ డ్రాప్ అయితే చేయించారు. కబోర్డ్ డిజైన్ అయితే బాగుందండి. ఇక్కడ ఇచ్చిన డెక్లామ్ సీట్స్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. ఇక్కడ బార్డర్ డిజైన్ కూడా తీసుకున్నారు. దీనివల్ల అయితే చాలా లుక్ అయితే వచ్చిందండి. టోటల్గా గ్లాస్ ఫినిష్తో సీట్స్ అయితే యూజ్ చేశారు. అన్నీ కూడా ఓపెనబుల్ డోర్స్ అయితే యూజ్ చేశారండి. ఈ బెడ్రూమ్ కూడా ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు కదా, ఈ వాష్రూమ్ కూడా చూద్దామండి. మనకి ఈ వాష్రూమ్ కూడా పెద్దదిగానే ఇచ్చారు. లోపల వాల్టేజ్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. ఫ్రెండ్స్ ఇంకే ఇంట్లో చిన్న చిన్న వర్క్స్ బ్యాలెన్స్ అయితే ఉన్నాయండి. టోటల్గా 100% వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసి మనకు అప్ చెప్తారండి. మనకి ఇంటి ప్రైస్ ఎంత చెప్తున్నారని చెప్తాను చూడండి. మనకి ఇంటి ప్రైస్ కోసం మాట్లాడుకుంటే
మనకి 72 lakhs అయితే చెప్తున్నారండి బిల్డర్స్ వచ్చి. ఇది కూడా ఫైనల్ అయితే కాదు, మాట్లాడుకోవచ్చు. బయట మార్కెట్లో అయితే ఇంకా ఎక్కువగానే చెప్తున్నారు, కానీ మన ఛానల్ తరపు నుంచి వస్తే 72 lakhs అయితే చెప్తున్నామండి. ఇది కూడా ఫైనల్ అమౌంట్ అయితే కాదు, మాట్లాడుకోవచ్చండి. అలాగే ఇంటికైతే 80% వరకు కూడా బ్యాంక్ లోన్ అయితే అవైలబిలిటీ అయితే ఉంది. మీకు నచ్చిన బ్యాంక్లో మేమే చేంజ్ అయితే ఇస్తామండి. ఫ్రెండ్స్, ఇంటి ఫుల్ డీటెయిల్స్ కోసం కానీ ఇల్లు చూడడానికి వద్దామని సరే స్క్రీన్ మీద కనిపిస్తుంది నెంబర్కి కాల్ చేయండి. మీరు కాల్ చేసిన మాత్రం హౌస్ కోడ్ అయితే కంపల్సరీ చెప్పండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా హౌస్ కోసం చూస్తుంటే వాళ్ళకి వీడియో చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.